అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా హైకోర్టు సంచలన తీర్పు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కారుణ్య నియామకాలకు సంబంధించి వాటిని మానవీయ కోణంలో పరిశీలించాలి. ఉద్యోగ మరణం ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు అని చెప్పేసి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే. సాంకేతిక కారణాలతో ఉద్యోగాన్ని నిరాకరించడానికి వీలు లేదని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. ఓ ఉద్యోగ మరణం ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణించిన ఉద్యోగి అతని కుటుంబానికి ఎల్లప్పుడూ విలువైన ఆస్తులు వదిలి వెళ్ళకపోవచ్చునని, కొన్నిసార్లు పేదరికాన్ని కూడా వదిలి వెళ్ళవచ్చని పేర్కొంది. ఉద్యోగి మరణించిన, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి తక్షణం సహాయం అందించేందుకు అర్హత కలిగిన కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా కారుణ్య నియామక పథకం తీసుకొచ్చారని గుర్తు చేసింది. ఇక సాంకేతిక కారణాలతో కారుణ్య నియామక అభ్యర్థనను ఏకపక్షంగా నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తండ్రి రాములు అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయడంతో పిటిషనర్ నారాయణమ్మ కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేసింది. నారాయణమ్మ కుటుంబం ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపిన సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సానుకూలంగా సిఫార్సు చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేయలేదనే కారణంతో కారుణ్య నియామక వినతిని జనరల్ మేనేజర్ తిరస్కరించారని పేర్కొన్నది. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారంగా జనరల్ మేనేజర్ ప్రతి కేసును మెరిట్ ఆధారంగా మానవీయ కోణంలో పరిశీలించాల్సి ఉంటుందని, ప్రస్తుత కేసులో అలా జరగలేదని తెలిపింది. అలాగే అసాధారణ జాప్యం తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేశారని క్యాట్ పేర్కొండాన్ని తప్పుపట్టింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 5 ఏళ్ల తర్వాత ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని అసాధారణ జాప్యంగా చెప్పలేమని పేర్కొంది. 2018 డిసెంబర్ 27న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. తీర్పు ప్రతి అందిన 3 నెలల్లోపు పిటిషనర్ కారుణ్య నియామకం ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకునే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్ కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవలే తీర్పునిచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన బి రాములు రైల్వేలో గ్యాంగ్ మ్యాన్గా పనిచేసేవారు. అనారోగ్య కారణాలతో 1999లో ఆయన మెడికల్ డి కేటగరైజ్ అయ్యారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగం ప్రతిపాదించినప్పటికీ రాములు దాన్ని నిరాకరిస్తూ 2000 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాములు కుమార్తె బి నారాయణమ్మ 2006 సెప్టెంబర్లో కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే 5 ఏళ్ల గడువులోపు దరఖాస్తు చేసుకోలేదనే కారణంతో రైల్వే అధికారులు ఆమె వినతిని తిరస్కరించారు. దీనిపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆశ్రయించిన నారాయణమ్మకు ఊరట లభించలేదు. దీంతో ఆమె 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల తుది విచారణ జరిపి ధర్మాసనం నిర్ణయం వెల్లడించింది. ప్రస్తుతం పిటిషనర్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇళ్లలో పని మనిషిగా చేస్తూ నారాయణమ్మ జీవనం సాగిస్తుందని గుర్తు చేసింది. 5 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకోలేదనే సాంకేతిక కారణంతో ఆ కుటుంబానికి సహాయాన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక రైల్వే నిబంధనలపై అవగాహన లేకపోవడంతోనే ఆలస్యంగా దరఖాస్తు చేశామన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకాలు నిబంధనల ప్రకారంగా కాకుండా రాజ్యాంగంలో అధికరణ 39లోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తితో జరగాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.